హలో అండి అందరికీ. ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ వస్తున్నా కూడా, తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి పట్టినట్టు ఉన్నా కూడా, తర్వాత భుజాలు జారుతున్న ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ముఖ్యంగా కొత్త వారికి అయితే వస్తూ ఉంటాయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండటానికైతే నేను కొన్ని టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా కొత్త వారికి అయితే ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. చాలా బాగా నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకవేళ మీకు అర్థం కాకుంటే నన్ను అడగండి, ఖచ్చితంగా అయితే నేనైతే మీకు రిప్లై ఇస్తాను. మనము ఫస్ట్ అయితే హైట్ని అయితే మెజర్మెంట్ తీసుకోవాలండి. హైట్ని మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనము ఎట్లా అంటే అట్లా లాగకూడదండి. ఇక్కడ మనకి టక్స్ వేశారు కదా బ్యాక్ పార్ట్లో, దాన్ని ఈ విధంగా పట్టేసుకుంటే మనకి ఒక లైన్ అనేది వస్తుంది, స్ట్రైట్గా షోల్డర్కి మధ్యలో వస్తుందండి. దీనికి మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎంత అంటే అంత. ఇది ఖర్చులతో పాటు మార్కింగ్ అనేది వేసుకున్నాను. 5.5 అనేది నేను నార్మల్ నెక్ అయితే తీసుకున్నాను. వీళ్ళది మనకి 31 ఇంచెస్ అండి, మీడియమే కాబట్టి నేను 5.5 అయితే తీసుకున్నాను. షోల్డర్ 3 అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 పెట్టుకున్నాను ప్రజెంట్ అయితే. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకోవాలి అంటే హెచ్చు తక్కువ ఉన్నా కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. 1.5కి అయితే మార్కింగ్ వేసుకున్నానండి, మీడియం సైజ్ కాబట్టి 1.5కి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దీన్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాను. మరి ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ బ్యాక్ సైడ్లో లెంత్ని అంటే నెక్ని మెజర్మెంట్ తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకుంటే మనకి కరెక్ట్గా హైట్ అనేది వస్తుంది. అంటే హైట్ అనేది మనకి 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత 1/2 ఇంచ్ అనేది మనకి దిగుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకొని, ఇంకొకసారి మనము ఎప్పుడైనా కూడా శారీ అంటే బ్లౌజ్ ఇచ్చింటారు కదా మెజర్మెంట్కి, దాన్ని మధ్యలో ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్ హైట్ అనేది వస్తుందండి. ఇప్పుడు నేను వేస్ట్ అంటే నడుము లూజ్ అయితే కొలుచుకుంటున్నాను. చూడండి, నడుము లూజ్ అనేది ఫస్ట్ అయినా వేయచ్చు. నేనైతే ఇప్పుడు ఈ విధంగా వేస్తే మనకి ఫస్ట్ అనేది హైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కింద నడుము లూజ్ అనేది ఇప్పుడు తీసుకుంటున్నానండి. నాకు 31 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను పెట్టేసుకొని 2 ఇంచెస్కి అయితే ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు చూసుకోవాలి, మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా గీసుకున్నాం కదా, ఆల్రెడీ ఖర్చుతోటి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది నేను తీసేసుకున్నాను. ఎప్పుడైనా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చెస్ట్ పార్ట్లో మనం ఈ విధంగా మెజర్మెంట్ తీసుకుంటే మనకి చెస్ట్ దగ్గర పట్టినట్టు అయితే ఉండదండి. మనం ఉక్సు పట్టి ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ విధంగా పట్టేసుకుంటే మనకి ఒక లైన్ అనేది అంటే ఒక మెజర్మెంట్ అనేది వస్తుంది. ఆ మెజర్మెంట్ని తీసుకుని ఇక్కడ మనం మెజర్మెంట్ తీసుకుంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అంటే చెస్ట్ దగ్గర అంటే పట్టినట్టు లాగినట్టు ఉండదండి. ఈ ప్రాబ్లం ముఖ్యంగా కొత్త వారికి చాలా వస్తుంది. దానికోసం అయితే నేను ఇంకొకసారి చెప్తున్నాను. ఈ విధంగా ఉక్సు పట్టి దగ్గర పట్టేసుకుంటే మనకు ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో దాన్ని ఈ విధంగా మనము గీసేసుకుంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి. ఇంకా చంక డౌన్ అంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వచ్చిందో నేను ఇక్కడైతే చూసుకుంటున్నాను. మన మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చింది కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే స్టిచ్ చేసిందండి. ఇప్పుడు నాకు ఇదే వచ్చింది మెజర్మెంట్కి. ఈ విధంగా రావాలంటే కరెక్ట్ ఫిట్టింగ్ మనం ఈ విధంగా టిప్స్ని ఫాలో అవుతే ఖచ్చితంగా వస్తుంది. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నాకు 5.5 సరిపోలేదు, అందుకే నేను 1/2 ఇంచ్ అనేది దించుకున్నాను. ఇప్పుడు మనకి 6 ఇంచెస్ అయితే అయ్యిందండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనము మార్కింగ్ వేసేసుకొని దీనికి లైన్కి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లైన్ మీదనే చూడండి, నేను ఒక్కటి కూడా కొంచెం కూడా పక్కకు పోనీలేదు. లైన్ మీదనే మెజర్మెంట్ తీసుకున్నాను. 8.5 వచ్చిందండి, కరెక్ట్గా సరిపోయింది. ఇది లైన్ మీదనే తీసుకోవాలి. లైన్ మీద తీసుకుంటే 8.5 వస్తుంది. కొంచెం కూడా మనం అటుపక్క ఇటుపక్క తీయకూడదు, లేకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోయి చంక లూజ్ వచ్చేది, అట్లా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది కింద కూడా కట్ చేశానండి. ఎందుకంటే మనకి ముడతలు రాకోకుండా సైడ్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు కట్ చేసిన మార్కింగ్ అయితే ఏ విధంగా చేసామో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మెజర్మెంట్ మన కస్టమర్ ఏం రిక్వైర్మెంట్ చెప్పారంటే క్యాన్వాస్ అంటే యూజ్ చేయమన్నారు. బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో మొత్తం అంతా కూడా క్యాన్వాస్ వేయమన్నారు. రౌండ్ నెక్కే క్యాన్వాస్ వేయమన్నారు. థ్రెడ్ పైపింగ్ వద్దన్నారు. దానికోసం అయితే నేను క్యాన్వాస్ యూజ్ చేస్తానండి. ఇక్కడ హ్యాండ్స్కి అయితే నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఈ క్లాత్ అనేది ఎక్కువ అనిపించింది, అంటే క్లాత్ ఎక్కువ ఉంది అనిపించింది. దానికోసం అయితే నేను ఇక్కడ ఫోల్డ్ అనేది అంటే ఖర్చులు పడుకోకుండా నేను ట్రై చేస్తున్నా. మనకి ఖర్చులు పడుకోకుండా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే మనకి ఎక్కడే కానీ అటాచ్ జాయింట్స్ చేయాల్సిన పని అయితే ఉండదండి. చాలా ఈజీగా
హ్యాండ్ అనేది కూడా మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఎంత వచ్చింది నాకు? 11 వచ్చింది. ఈ 11కి 1 ఇంచ్ అనేది మనం తగ్గించుకొని, ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి, 11 వచ్చింది కదా, ఈ 11కి 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు తగ్గించుకోవాలి అంటే మనకి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది పోతుంది ఖర్చుకి. దానికోసం అయితే 1 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ నేను హైట్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నానని దానిలో హాఫ్ చంక డౌన్ తీసుకున్నాను. ఇక్కడ 2కి అయితే మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను, 6.5కి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా మార్కింగ్ హ్యాండ్ మూమెంట్ అనేది ఇచ్చేసుకుంటే మనకు సరిపోతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. హ్యాండ్ షేప్ కూడా ఈ విధంగా కట్ చేయండి. నిజంగా అంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. మనకి ఎక్కడ కుట్టని అంటే ఎక్కడ సెట్ కాని బ్లౌజ్ కూడా మనం ఈ విధంగా చేసుకుంటే మనకి ఈజీగా సెట్ అయిపోతాయండి. నాకైతే చాలా ఈ మెథడ్లో కట్ చేసుకుంటే చాలా చాలా ఈజీగా మనము ఎవరికైనా కూడా సెట్ అవుతాయి బ్లౌజులు. ఎక్కడైనా కూడా మనకి ఇట్లా సెట్ అయితే ఇంకొకసారి మన దగ్గరికి వస్తారు. నేనైతే ఈ టిప్స్ని ఫాలో అవుతానండి. ఈ విధంగానే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్ని అయితే డ్రాయింగ్ చేసుకుంటున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని విధంగానే అంతా మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ వచ్చేసి స్టార్ నెక్ అయితే పెట్టమన్నారండి. చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను. షోల్డర్ దగ్గర కూడా మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నెక్కి కింద వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. నెక్ లెంత్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్, విడ్త్ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను వెడల్పు. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకున్నానండి. 3 ఇంచెస్ కదా విడ్త్ తీసుకెళ్ళి అక్కడికైతే కలిపేసి ఈ విధంగా అయితే 2.5కి పైన మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనము షేప్ అనేది ఇవ్వాలి, స్టార్ నెక్ షేప్ అయితే ఇవ్వాలండి. కొంచెం విడ్తే పెట్టమన్నారు, అంటే డీప్ ఎక్కువ పెట్టమన్నారు. దానికోసం అయితే నేను కొంచెం డీపే తీసుకున్నాను. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా అయితే షేప్ అయితే ఇచ్చాను. కానీ ఈ నెక్ అనేది ఇప్పుడు కట్ చేయనండి, నేను క్యాన్వాస్ వేస్తాను కదా అప్పుడైతే తీసుకొని మెజర్మెంట్ కట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఈ టిప్ని ఫాలో అవ్వండి. మనకి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ అనేది జారదు. షోల్డర్ దగ్గర అంటే నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది ఈ పక్కన పావించండి, పావించ్ అనేది నేను ఈ పక్కకు తీసుకున్నాను. సేమ్ అదే విధంగానే షోల్డర్ దగ్గర కూడా పావించ్ అనేది ఈ ముందుకి అంటే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాయింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకుంటే మనకి షోల్డర్ డ్రాపింగ్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది కొత్త వారికి. ఇక్కడ ఈ విధంగా పట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ అయితే తెలుస్తుందండి. చూడండి నేను ఖర్చుతో సహా చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో కూడా అంతేనండి. పావించ్ అనేది నెక్ దగ్గర అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి షోల్డర్ డ్రాపింగ్ అయితే ఉండదండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో కూడా పావించ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రెండు చోట్ల కూడా నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని 1 ఇంచ్ ఆ పక్క ఈ పక్క అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో వీళ్ళ సైజ్ అనేది మీడియం కాబట్టి నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానండి. 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. 1.31 కదా ఇంచులు నడుం లూజ్ వచ్చేసి. ఇక్కడ సైడ్ ఎంతైతే ఉందో అంత తీసేసుకున్నాను. చూడండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని అంటే ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ వస్తుంది కదా, ఆ విధంగా రాకుండా ఉండాలి అంటే మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. 11 వచ్చింది, 11.5 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ 10.5కి అంటే 11.5లో 1 ఇంచ్ తీసేసుకొని 10.5కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ ఉండదండి.
ఇది కూడా అంతే, ఒక టిప్పే అనుకోండి. చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ వీడియోలో. నిజంగా అంటే కొత్త వారికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు యూస్ఫుల్ అని అనిపించింటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అదంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ అనేది ఇచ్చుకుంటున్నాను, ఎందుకంటే మనకి మార్కింగ్ ఇచ్చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి, కొంచెం కూడా మిస్టేక్ అవ్వదండి. మార్కింగ్ ఇచ్చేసుకుంటే మనకి కరెక్ట్గా కుట్టేకి ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు క్రాస్ కటింగ్ అంటే క్రాస్ బెల్ట్ని ఇక్కడ నేనైతే కట్ చేసుకోలేదు, ఎందుకంటే నేను కుట్టేటప్పుడే ఎక్కువ కట్ చేసుకుంటాను. కరెక్ట్గా సరిపోయింది అనేసి ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని అంతా కూడా ఈ విధంగా మెజర్మెంట్ తీసేసుకొని మొత్తం అంతా ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఉంచుకొని కట్ చేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అంతా. దీనికైతే క్యాన్వాస్ వాడాలి. నేను వేరే క్లాత్ ఉందండి, ఈ క్లాత్లో మనకి తక్కువ ఇచ్చారు వాళ్ళు, సో ఈ క్లాత్ అయితే సరిపోదు, అందుకే వేరే క్లాత్ యూజ్ చేస్తే నేను క్యాన్వాస్ అయితే వేసాను. అది కూడా మీకు ఇది అయిపోయిన తర్వాత వస్తుందండి వీడియో అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే అండి ఈ వీడియో.